ఘాట్ రోడ్డు వచ్చిన తర్వాత మూతపడిన పాత నడకదారిని అటవీశాఖ సహకారంతో పునరుద్ధరిస్తున్నామని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. దీనివల్ల పర్యాటకులు ట్రెక్కింగ్ చేసే అవకాశం కలుగుతోందన్నారు. రాజధాని ప్రాంతానికి సమీపంలో ఉండటంతో కొండపల్లి కోటను ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారని ప్రభుత్వం భావిస్తోందన్నారు. వీకెండ్, శని, ఆదివారాల్లో పర్యాటకుల రద్దీకి అనుగుణంగా భద్రతా సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. రోప్ వే ఏర్పాటు గురించి ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. సంరక్షించి అలాగే లేజర్ షోలు ఇతరత్ర ఎన్నో కార్యక్రమాలు పెట్టి ఖచ్చితంగా కొండపల్లిని చరిత్రను ముందుకు తీసుకెళ్లే క్రమం జరుగుతున్న అన్న సందర్భంలో ప్రభుత్వం మారటం 19 నుంచి 24 దాకా వచ్చిన ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధ చూపకుండా దాన్ని మూలన పడేసినందువల్ల మళ్ళా కొద్ది రోజులు చీకటి రోజులు వచ్చినాయి. మళ్ళా ఈ రోజున ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనికి ప్రాముఖ్యత ఇచ్చి కొండపల్లి కిల్లా ఈ మైలవరం నియోజకవర్గంలో ఉన్న అన్ని కుటుంబాలకు నేను చెప్తా ఉన్నా, త్వరలో మళ్ళీ లేజర్ షో ప్రారంభించబోతా ఉన్నాం. కొండ మీద అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయబోతా ఉన్నాం. దయచేసి మీ బంధువులు వచ్చిన, స్నేహితులు వచ్చిన, పండగలకి మీరు ఎవరిని పిలిచినా ఇక్కడ కొండపల్లి రండి, ఎక్స్పీరియన్స్ సెంటర్ చూపించండి, మన బొమ్మల కళాకారుల బొమ్మలు చూపించండి. ఇక్కడ నుంచి నడవగలిగిన వాళ్ళు నడిచి పైకెళ్లే ఏర్పాటు ఆ దారి కూడా సరి చేస్తా ఉన్నాం. అట్లాగే పైన సాయంత్రం పూట లేజర్ షో జరుగుతుంది, దానికి తీసుకెళ్ళండి. మన ప్రాంత పర్యాటక విశిష్టత కలిగినటువంటి ఈ కొండపల్లి కిల్లాకి అందరూ మన ప్రాంతంలో ప్రాముఖ్యత ఇచ్చి దాన్ని అభివృద్ధి పదాన్ని నడిపించాలని చెప్పి కోరుకుంటూ, అట్లాగే మనం ఈ రోజు రాజధాని ప్రాంతాల్లో అంతర్భాగమయ్యాం, రాజధానికి పక్కనే ఉన్నాం కాబట్టి దీని ప్రాముఖ్యత రాబోయే రోజుల్లో పెరుగుతుంది. తప్పకుండా మేరకు ప్రాధాన్యత ఇస్తాం. కొండపల్లి కిల్లా, కొండపల్లి బొమ్మలు రెండు వేరు కాదు, రెండు ఒకటే. ఆ రెండు మన చారిత్రక సంపద కాబట్టి దాన్ని కాపాడుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఈ సందర్భంలో ప్రభుత్వం మేమే అధికారులే కాకుండా, ప్రజాప్రతినిధులు కాకుండా ప్రజలు కూడా భాగస్వాములుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మనమందరం కొండపల్లి కళాకారుల్ని, కొండపల్లి బొమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఈ మంచి కార్యకర్తత్వ శాఖ ద్వారా